సంక్రాంతి సినిమాలు వరుసగా వచ్చేస్తున్నాయి. ఇప్పటికే 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి హనుమాన్, మరొకటి గుంటూరు కారం. ఈరోజు శనివారం మన వెంకటేష్ గారి సైంధవ్ సినిమా కూడా రిలీజ్ అవబోతోంది. రేపు నాగార్జున గారి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన 2 సినిమాల్లో ఒక సినిమా ఫ్లాప్ అయింది, అట్టర్ ఫ్లాప్ అయింది. అదే గుంటూరు కారం సినిమా. ఇక మరో సినిమా సెన్సేషనల్ హిట్ను సాధించింది, అదే హనుమాన్ సినిమా. మరి ఈ 2 సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఎంత, ఎన్ని కోట్ల రూపాయలు వస్తే ఈ సినిమాలు కమర్షియల్గా హిట్ అవుతాయి? అలాగే వెంకటేష్ గారి సైంధవ్ సినిమా, నాగార్జున గారి నా సామిరంగా సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఎంత? ఆ 2 సినిమాలు ఎన్ని కోట్ల రూపాయలను రాబడితే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారు? ఏరియాల వారీగా ఏ సినిమాను ఎంత పెట్టుకున్నారు? సంక్రాంతి సినిమాల్లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమా ఏది? అలాగే అతి తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమా ఏది అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ఇక ముందుగా మొదటగా రిలీజ్ అయిన హనుమాన్ సినిమాతో మొదలు పెడదాం. జనవరి 11వ తారీఖున సాయంత్రం 6 గంటల షో నుంచి థియేటర్లలో ఈ సినిమా సందడి చేస్తోంది. ఒక పూట ముందే ఈ సినిమాను ప్రీమియర్ల ద్వారా రిలీజ్ చేసి సెన్సేషనల్ టాక్ను సంపాదించారు. బ్లాక్ బస్టర్ జోష్తో ఈ సినిమా దూసుకెళ్తోంది. ఈ సినిమా కలెక్షన్ల గురించి మరో వీడియోలో చెప్పుకుందాం, కానీ ప్రస్తుతానికైతే ఈ వీడియోలో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఎన్ని కోట్లను పెట్టారు అన్నది మాత్రం చెప్పుకుందాం. హనుమాన్ సినిమాకు నిర్మాతలు 1 కాదు 2 కాదు ఏకంగా 75 కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్టారు. అయినప్పటికీ ఈ సినిమాకు థియేటర్కల్ బిజినెస్ ఆ రేంజ్లో అయితే జరగలేదు. అందుకు కారణం ఈ సినిమాలో పెద్ద హీరో ఎవరూ లేకపోవడమే. ఈ సినిమా దర్శకుడు కూడా పెద్ద దర్శకుడు కూడా కాకపోవడం. అయితే ఈ సినిమా టీం ఓ తెలివైన పని చేసింది. అన్ని చోట్ల కూడా ఈ సినిమాను తక్కువ ధరకే అమ్మేశారు. అయితే ఆ తర్వాత టార్గెట్ను కలెక్ట్ చేసిన తర్వాత వచ్చే లాభాల్లోంచి వాటాను తీసుకునే విధంగా డిస్ట్రిబ్యూటర్లతో డీలింగ్ కుదుర్చుకున్నారు. సో ఈ సినిమాను అమ్మేయడంతోనే హనుమాన్ సినిమా నిర్మాత పని అయిపోలేదు. ఈ సినిమాకు థియేటర్ల నుంచి వచ్చే లాభాలను కూడా నిర్మాత పంచుకోబోతున్నారన్నమాట. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమాకు నైజాం ఏరియాలో అంటే తెలంగాణ మొత్తం మీద 7,15,00,000 రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. నైజాంలో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ కొనుగోలు చేసింది. ఇక రాయలసీమ 4 జిల్లాల్లో ఈ సినిమా హక్కులను 4 కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేయగా, మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అంటే రాయలసీమ మినహా ఏపీలోని అన్ని జిల్లాలన్నీ కలిపి ఈ సినిమా హక్కులను 9,50,00,000 రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. మొత్తం మీద చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా హక్కులను 7,15,00,000 రూపాయలకు కొంటే, ఏపీ మొత్తం మీద ఈ సినిమా హక్కులను 13,50,00,000 రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. సో మొత్తం మీద ఏపీ ప్లస్ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా హక్కులను 20,65,00,000 రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారన్నమాట. ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమా హక్కులను 2 కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేయగా, ఓవర్సీస్లో ఈ సినిమా హక్కులను 4 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. సో మొత్తం మీద చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా హక్కులను 26,65,00,000 రూపాయల పెట్టుబడి పెట్టి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 27,50,00,000 రూపాయలకు వస్తేనే డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారు. అప్పుడే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయినట్టు లెక్క. ఇది హనుమాన్ సినిమా కలెక్షన్ల టార్గెట్. ఇక అదే రోజు రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా గురించి కూడా చెప్పుకుందాం. గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అయింది. దీనికి పెట్టిన పెట్టుబడిలో ఎంత శాతాన్ని ఈ సినిమా రికవరీ చేస్తుంది అన్న వివరాలను వరుస వీడియోలతో ప్రతిరోజు కలెక్షన్ల వీడియోలతో చెప్పుకుందాం. అయితే ఈ వీడియోలో కేవలం గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వరకే మాత్రమే చెప్పుకుందాం. అంతకంటే ముందు మహేష్ బాబు గత సినిమాలకు ఎంతెంత ప్రీ రిలీజ్ జరుపుకుంది అన్నది కూడా చెప్పుకుందాం. స్పైడర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 123,30,00,000 రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే భరత్ అనే నేను సినిమాకు 100 కోట్లు, మహర్షి సినిమాకు మరో 100 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. ఇక ఆ తర్వాత విడుదలైన సరిలేరు నీకెవరు సినిమాకు 99,30,00,000 రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టగా, సర్కారు వారు పాట సినిమాకు 120 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. ఇవి మహేష్ బాబు గత 6 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు. అయితే ఇప్పుడు వచ్చిన గుంటూరు కారం సినిమాకు త్రివిక్రమ్ ఎఫెక్ట్ కూడా తోడవడంతో కనీ విని ఎరుగని రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుంది. తెలంగాణ మొత్తం మీద ఈ సినిమాకు 42 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. ఇక ఆ తర్వాత సీడెడ్ జిల్లాలు అంటే రాయలసీమ జిల్లాల్లో ఈ సినిమా హక్కులను 13,75,00,000 రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేయగా, ఉత్తరాంధ్రలో 14 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 8,60,00,000, పశ్చిమ గోదావరి జిల్లాలో 6,50,00,000, గుంటూరులో 7,65,00,000 రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమా హక్కులను 6,50,00,000 రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేస్తే, నెల్లూరులో 4 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. ఇక మొత్తం మీద చూసుకుంటే తెలంగాణ అంతా కలిపి ఈ సినిమాకు 42 కోట్ల రూపాయల పెట్టుబడిని పెడితే, ఏపీ అంతా కలిపి ఈ సినిమాకు 60 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. ఓవరాల్గా చూసుకుంటే ఏపీ ప్లస్ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమాకు 102 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టినట్టు లెక్క. ఇక ఇతర ప్రాంతాల గురించి కూడా ఓ లుక్ చేద్దాం.
కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు 9 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టగా ఓవర్సీస్లో 20 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. మొత్తం మీద చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా గుంటూరు కారం సినిమాకు ఏకంగా 132 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి 133 కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట. ఇది గుంటూరు కారం సినిమా కలెక్షన్ల టార్గెట్ లెక్కలు. మహేష్ కెరీర్లోని హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాగా గుంటూరు కారం సినిమా అయితే ఓ రికార్డును అయితే ఇప్పటికే క్రియేట్ చేసి పారేసింది. ఇక ఈ 2 సినిమాల తర్వాత రిలీజ్ అవుతున్న సైంధవ్ సినిమా గురించి కూడా ఉల్కేద్దాం. సైంధవ్ సినిమాకు తెలంగాణ మొత్తం మీద 7 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. అలాగే రాయలసీమ జిల్లాలో ఈ సినిమా హక్కులను 3 కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేయగా మిగిలిన ఆంధ్ర మొత్తం కలిపి అంటే రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతా కలిపి ఈ సినిమాకు 9 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. అంటే తెలంగాణ అంతా కలిపి 7 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కలిపి 12 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారనమాట. మొత్తం మీద ఏపీ ప్లస్ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 19 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు 2 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టగా ఓవర్సీస్లో ఈ సినిమాకు మరో 4 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. మొత్తం మీద అన్ని ఏరియాలో కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 25 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారనమాట. అయితే ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు అక్షరాల 26 కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది. చూడాలి మరి తక్కువగానే ఉన్న ఈ టార్గెట్ను ఈ సినిమా ఎన్ని రోజుల్లో రాబడుతుందో అన్నది. ఇది సైంధవ్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు. ఇక నాగార్జున గారి నా సామిరంగా సినిమా గురించి కూడా చెప్పుకుందాం. నైజాం ఏరియాలో నా సామిరంగా సినిమాను 5 కోట్ల రూపాయలు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. ఇక సిడెడ్ జిల్లాలో ఈ సినిమాకు 2 కోట్ల 20 లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టగా రాయలసీమ మినహా ఈ మిగిలిన ఏపీ అంతా కలిపి ఈ సినిమాకు మరో 8 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. సో ఈ లెక్కను చూసుకుంటే తెలంగాణ మొత్తం మీద 5 కోట్ల రూపాయల పెట్టుబడిని నా సామిరంగా సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెడితే ఏపీ మొత్తం మీద కలిపి ఈ సినిమాకు 10 కోట్ల 20 లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారన్నమాట. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమాకు అక్షరాల 15 కోట్ల 20 లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారన్నమాట. ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు 1 కోటి రూపాయల పెట్టుబడిని పెట్టగా ఓవర్సీస్లో మరో 2 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారన్నమాట. మొత్తం మీద చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా నా సామిరంగా సినిమాకు 18 కోట్ల 20 లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు అక్షరాల 19 కోట్ల రూపాయలకు కలెక్షన్లు రావాల్సి ఉంటుంది. ఇది నాగార్జున గారి నా సామిరంగా సినిమా కలెక్షన్ల టార్గెట్. ఇక ఓవరాల్గా ఈ 4 సినిమాల లెక్కల గురించి చెప్పుకోవాలంటే 132 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుని గుంటూరు కారం సినిమా ఈ 4 సినిమాల్లో ప్రీ రిలీజ్ లెక్కల్లో నెంబర్ 1 సినిమాగా నిలిచింది. అయితే ఈ మొత్తం టార్గెట్లను ఈ సినిమా రాబడుతుందో లేదో అన్నదైతే డౌటే. పక్కాగా నష్టాలు రావటం గ్యారంటీ. అది ఎంత అన్నది తర్వాత చెప్పుకుందాం. ఇక అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాల లిస్టులో 2వ స్థానంలో హనుమాన్ సినిమా ఉంది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల 65 లక్షల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఇక 3వ స్థానంలో వెంకటేష్ గారి సైంధవ్ సినిమా ఉంది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల రూపాయల పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక చిట్ట స్థానంలో నాగార్జున గారి నా సామిరంగా సినిమా ఉంది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల 20 లక్షల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సో ఇదన్నమాట ఈ సంక్రాంతి సినిమాల కలెక్షన్ల టార్గెట్లు, ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల గురించిన వివరాలు. మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.